బీహార్ ఎన్నికల దిక్సూచి వైపు బీహార్ ఎన్నికలపై విశ్లేషణ అన్నమాట. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకత. బీహార్లో రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయి. 2000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాట్లీపుత్రము, నేటి పట్నా రాజధానిగా గల బీహార్ సంకీర్ణ ప్రభుత్వానికి పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం తర్వాత రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలది హవా. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందుకు దేశవ్యాప్తంగా బీహార్ ఆసక్తి నెలకొంది. అందుకని బీహార్ గురించి తెలుసుకుందాం అందరం. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్, ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన స్వరాజ్ పార్టీ రానున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో తలపడుతున్నాయి. అంటే ఇప్పుడు బీహార్లోనే 3 గ్రూపులు అన్నమాట. ఒకటి ఏంటంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, రెండోది కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్, అలాగే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన స్వరాజ్ పార్టీ. ఈ 3 శాసనసభ ఎన్నికలు తలపడుతున్నమాట. ఎన్డీఏ కూటమికి హిందువులోనే అగ్రవర్ణాలు, యాదవేతలు, ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకు ఉంది. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 30% రిజర్వేషన్ ప్రకటన వల్ల ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీ అంటే వీఐపీల మధ్య సీట్ల పంపిణీ సయోధ్యపైన మహాగఠబంధన్ విజయావకాశాలు ఆధారపడ్డాయి. అలాగే జన స్వరాజ్ గెలుపు మాట అలా ఉంచితే ఆ పార్టీ గెలిచే ఓట్లు ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి జయాపజయాన్ని నిర్ణయిస్తారన్నమాట. ఈ విధంగా బీహార్ ఉందన్నమాట. 3 ఎవరు ఓట్లు చీరుస్తారన్న దానిపై ఆధారపడి ఉంది అని చెప్తున్నారు. అది ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రమే బీహార్. బీహార్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. 28,485 తలసరి ఆదాయంతో దేశంలో పేద రాష్ట్రంగా నిలిచిన బీహార్ అస్థిరమైన ప్రభుత్వాలతో మరింత వెనకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కొద్ది కాలం తర్వాత మహాగఠబంధన్తో చేతులు కలిపింది. అదనమాట. అనంతరం తిరిగి ఎన్డీఏతో జరిగట్టింది. ఈ విధంగా ఉంటుందన్నమాట అస్థిరత. అక్కడ జేడీయూ ఎలా ఉంటుందంటే మహాగఠబంధన్ జత కడుతుంది, ఆ తర్వాత ఎన్డీఏతో కూడా జత కడుతుంది. అందుకని అక్కడ తలసరి ఆదాయం 30,000 లోపే ఉంది. 9 సార్లు బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ పలుమార్లు కుటుంబాలు మారడం రాజకీయ అస్థిరత ఉంది. 9 సార్లు సీఎం అయ్యాడు నితీష్ కుమార్. ఆ 9 సార్లులోని రాజకీయ కుటుంబంలో రకరకాలుగా మార్చారన్నమాట. నేర్పు అనమాట అతనిది. 9 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా చేపట్టిన నితీష్ కుమార్ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. ఈ నేపథ్యం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తిగా కలిగిస్తుంది. నితీష్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్న కూటమిలోని బీజేపీ అధ్యక్షులను అంచనా వేయలేం. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్దే పైచేయి. ఈ 2 కూటమిలు పోటీగా బరిలో దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన స్వరాజ్ పార్టీ ఎన్నికలు అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటుంది. బీజేపీ, జేడీయూ సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండడంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం కలిసి వచ్చే అంశం అన్నమాట. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీయూ 43 స్థానాల్లో గెలవగా 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చెబుతూ సమస్థానాల్లో పోటీ చేయాలని జేడీయూ వాదిస్తుంది. లోక్సభ ఎన్నికలు బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో పోటీ చేయగా 2 పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమి హిందువుల్లోనూ అగ్రవర్ణాలు, యాదవేతరుల బీసీ వర్గాలు ఓటు బ్యాంకు ఉన్నాయి. సీఎం నితీష్ కుమార్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాలు 30% రిజర్వేషన్ ఇచ్చేవారు ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతో పాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధము, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ధి చేకూరుస్తున్నాయి. నితీష్ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారన్నమాట. ఇది అలాగే పార్టీ బలాలు ఏంటో చూస్తే బలం సంగతి అలా ఉంచితే నిజానికి పాలక ఎన్డీఏ కూటమి బీహార్లో ఆశించినంత సానుకూలత లేదు. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని
లోక్ జనశక్తి అంటే రామవిలాస్ పాస్వాన్ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసి సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారం ఉంది. మరోపాటు హిందుస్థానీ అవామీ మోర్చా హెచ్ఏఎం ఎక్కువ స్థానాలు కోరుతున్నంతో గందరగోళం నెలకొంది. అలాగే 20 ఏళ్లుగా జేడీయూ అధికారంలో ఉన్నంతటి ప్రభుత్వ వ్యతిరేకత గుదిబండగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆశించిన మేర జరపడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రం శాంతి భద్రత క్షీణించడాన్ని మహాగఠబంధన్ సానుకూలంగా మలుచుకుంటే ఎన్డీఏకు తెప్పలు తప్పవు. ప్రతిపక్ష మహాగఠబంధన్ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. నిరుద్యోగము, ఉపాధి కోసం బీహార్ యువత వలసలు, ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షేమం ఉన్న అంశాలను యువనేత తేజస్వీ ప్రజల్లో తీసుకెళ్లడంతో విజయవంతమయ్యారు. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలము, మైనార్టీలు, ఓబీసీ ఓట్లపై గంపడి ఆశలు పెట్టుకున్న ఈ కూటమి భవిష్యత్తు ముస్లిం యాదవ్ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్లతో పాటు వికాస్శీల్ ఇన్సారా పార్టీ అంటే వీఐపీల మధ్య సీట్ల పంపకంలో సహించిపోయిన మహాగఠబంధన్ విజయావకాశాలు ఆధారపడున్నాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ గెలుపు 19 చోట్ల పరిమితం అవ్వడం వల్ల అధికారమే దూరమైన భావన ఉంది. ఈ ఎన్నికల్లో 70 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి జాగ్రత్త పడుతుంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రజాదరణ ఉన్న ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో జంగల్ రాజుకు ముద్రపడడం ఆర్జేడీకి నష్టం చేకూర్చిన అవసరం. అలాగే జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో రాజకీయ అదృష్టిపై దేశవ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన స్వరాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో యువతలో ఆదరణ ఉన్న రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తుజిత్తుల మధ్య ఆయన వ్యూహాలు పండించడం అంత తేలిక కాదు. సోషల్ మీడియా వేదికలపైన జన స్వరాజ్ బలంగా కనిపిస్తున్న సంస్థాగతంగా బలహీనంగా ఉంది. జన స్వరాజ్ గెలుపు కంటే ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి అభ్యర్థి గెలుపును ప్రభావితం చేయడం ఖాయం. సర్ వివాదం అసెంబ్లీ ఎన్నికలు గెలుపుల కోసం పార్టీ వ్యూహ రచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓట్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ డివిజన్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుందన్నమాట. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం బీహార్లోని 40 లక్షల పైగా ఓట్లపై అనుమానాలు ఉన్నాయి. వీటిలో 14 లక్షల పైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయని వారు అంటున్నారు. 19 లక్షల పైగా ఇతర ప్రాంతాలకు వెళ్ళారన్నమాట. 7 లక్షల మంది ఇతర చోట్లకు ఓట్లకు నమోదు చేస్తున్నారు. 11 లక్షల పైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్ చెబుతుంది. ఓటర్లలో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏడాది కిందట లోక్సభ ఎన్నికల్లో రాని ఈ అంశాన్ని ఇప్పుడే రావడం నిర్ధారిస్తుందన్నమాట. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ జేడీయూ మద్దతు కీలకమైన నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడుతుంటాయి. ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజార్టీ అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడా వస్తే మాత్రం నితీష్ వ్యాఖ్యలు మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఎన్డీఏ మెజార్టీ వచ్చిన నితీష్ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వం ప్రభావం పడుతుంది. ఈ సమీక్షల దృష్ట్యా బీహార్ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటువైపు వెళ్తుందనే ఆసక్తి సర్వత్రా అందరిగా ఉందన్నమాట. ఎందుకంటే బీహార్ అన్నది పెద్ద రాష్ట్రమే, కానీ అక్కడ కుల మత రాజకీయాలు ఎక్కువ, ద్రవ్యోల్బణం అన్నీ ఎక్కువే. అందుకని అక్కడ తలసరి ఆదాయం కూడా తక్కువే. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు సిద్ధాంతాలను అట్లా పక్కన పెట్టి రాజకీయ పరమావధిగా 9 సార్లు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు అనమాట. రకరకాల పార్టీలతో చేతులు కలిపి ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.